హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఎస్ఐపి అనేది ఎవరెవరి కోసం, ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎంత రిటర్న్స్ అనేవి సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. చాలామందికి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్, దాని కారణంగా ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అనే ఒక భ్రమలో చాలామంది బతికేస్తున్నారనమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఒక మంచి అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చినా అందులో రైట్ అమౌంట్ తీసి స్టాక్ మార్కెట్లో పెడదామంటే భయంతో ఆగిపోతున్నారు. ఇలాంటి విషయాల్ని రిస్క్ తగ్గిస్తూ కాస్త బెటర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్తూ ఎస్ఐపి అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని తెలిసింది. ఈ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ గురించి చెప్తారా? తప్పకుండా అండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఎస్ఐపి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మనం ఈక్విటీ మార్కెట్ యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటూ మనకు ఓవరాల్గా చూస్తే కనుక అసెట్ క్లాసెస్లో ద మోస్ట్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చే అసెట్ క్లాసెస్ ఫస్ట్ కమ్స్ ఈక్విటీ అండ్ ద రియల్ ఎస్టేట్, అంతే కదండి. సో ఈ రెండు అసెట్ క్లాసెస్లో తక్కువ అమౌంట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. అదే ఎస్ఐపి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో అంటే స్మాల్ అమౌంట్స్తో, అంటే లైక్ 5,000, 1,000 ఈ అమౌంట్స్తో కూడా మనము ఈక్విటీలో అన్నది ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేయటం మూలంగా అడ్వాంటేజెస్ ఏంటంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఉంటుంది. అంటే లైక్ స్మాల్ అమౌంట్స్తో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మూలంగా మనకి హయ్యర్ రిటర్న్స్ అన్నది జనరేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. అంటే ఒకేసారి పెద్ద అమౌంట్ మొత్తాల్లో వేయాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం విత్ స్మాల్ అమౌంట్తో ఒక మేజర్ పోర్ట్ఫోలియో, అంటే మీరు ఇండివిజువల్ స్టాక్ పిక్ చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే ఉంది, ఈరోజు అది 2,500 అరౌండ్ అమౌంట్ ఉంది, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంటే 1,000 రూపీస్. సో అలాంటప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ని ఎంచుకోవటం ద్వారా అందులో ఒక 20 to 30 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి. అవన్నిటినీ ఈ 1,000 రూపీస్తోనే మీరు ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అన్నిటి యొక్క ప్రాఫిట్ని మనము బెనిఫిట్ కింద తీసుకోవచ్చు. ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ప్రొఫెషనల్లీ ఫండ్ మేనేజర్ అన్నది చేస్తారు. అంటే ఆయన పర్యవేక్షణలోనే ఈ ఫండ్ అన్నది రిటర్న్స్ అన్నది జనరేట్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండివిజువల్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి చర్నింగ్ అన్నది ఉంటుంది. అంటే యాజ్ యూ నో, లైక్ మనకి ఈక్విటీ మార్కెట్స్ ఆర్ సైక్లికల్ అంటారు. అంటే ఎవ్రీ 5 years ద సెక్టార్స్, థీమ్, ఎవ్రీథింగ్ విల్ బి కీప్ చేంజింగ్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది అంటే రిడీమ్ అన్నది కూడా చేస్తూ ఉంటారు. అండ్ కొత్త స్టాక్స్లో మూమెంటం బట్టి ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో మీరు ఇండివిజువల్ ఈక్విటీ పోర్ట్ఫోలియో ప్లాన్ చేస్తే కనుక డెఫినెట్లీ 12.5% ఇస్ ద ట్యాక్స్ విచ్ యూ హ్యావ్ టు పే. ఓకే, షార్ట్ టర్మ్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 20% ఉంటుంది. సో ఇవి రెండింటిని అవాయిడ్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా ఈ ట్యాక్స్నే కాదు, ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ చేంజ్ చేస్తారు, కానీ మీకు ట్యాక్సేషన్ అన్న ఎఫెక్ట్ పడదు. స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ అనేది మనం చర్న్ చేసినప్పుడల్లా ట్యాక్సేషన్ అనేది ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే ట్యాక్స్ ఉండదు. ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ ఉంటుందా? అంటే మీరు ఒకవేళ ఆ ఫండ్ని విత్డ్రా చేసిన రోజున మీకు ట్యాక్సేషన్ ఉంటుంది. అప్పటి వరకు మీ గోల్ ఫర్ 5 or 10 years ఉందనుకోండి, అప్పటి వరకు మనకి ట్యాక్సేషన్ ఉంది. ఈ 5 yearsలో 10 yearsలో 2 బిజినెస్ సైకిల్స్ ఉంటాయి. మూమెంటమ్, థీమ్, ఎవ్రీథింగ్ విల్ బి కీప్ చేంజింగ్. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయటం మూలంగా మనం ట్యాక్స్ని కూడా మన అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. జనరల్గా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా? నేను హిస్టారికల్ రిటర్న్స్ చెప్తానండి. సెన్సెక్స్ ఒకవేళ కనుక 1980 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక హిస్టారికల్లీ ఇట్ హ్యాస్ గివెన్ 15% రిటర్న్. ఇట్ ఈస్ బెంచ్ మార్క్ రిటర్న్స్. జనరల్గా బ్యాంక్ ఎఫ్డి అయితే డబ్బులు పెట్టుకుంటే మనకి 6% వడ్డీ అయితే వస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో 15% వరకు ఇంతకుముందు వచ్చిందని చెప్పి. ఇది హిస్టారికల్ రిటర్న్స్ అండి. ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ యూ కెన్ సీ. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ అంటే ఇండివిజువల్గా ఫండ్స్లో చూసుకుంటే కనుక ఇదంతా హిస్టారికల్గా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ ఫండ్స్ ఇన్ హైబ్రిడ్ కేటగిరీలో కూడాను 20-21% రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ 21 years CAGR అన్నది జనరేట్ చేశాయి, విచ్ ఈస్ నథింగ్
ఐ థింక్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు విత్ ఎనీ అదర్ అసెట్ క్లాస్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ వీ కెన్ జనరేట్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ద కైండ్ ఆఫ్ వెల్త్ వీ కెన్ క్రియేట్. మోర్ ఇంపార్టెంట్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. రిస్క్ అనేదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్డీతో కంపేర్ చేద్దాం. రిస్క్ ఎట్లా ఉంటుందంటే ఎఫ్డి ఎట్ ద రేట్ ఆఫ్ 6.5 to 7% మ్యాక్స్, అంతే కదండి. ఇప్పుడు ఒక 3 years కోసం అనుకోండి ఎఫ్డి ఈజ్ రిస్క్ ఫ్రీ. అదే ఒక 10 yearsకి ఎఫ్డి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఓకే, అదే మనకి మ్యూచువల్ ఫండ్లో ఇదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ హిస్టారికల్ రిటర్న్స్ ప్రకారంగానే నేను చెప్తున్నాను, 1,00,000 రూపాయలు at the rate of 15% it becomes 2 lakhs. అవును. ఓకే, సో 2 lakhs అయిందంటే ఇట్ బికమ్ డబల్. సో ఇదే కంపేర్ టు ఎఫ్డి చేయండి, 5 years తర్వాత రిస్క్ ఎందులో ఉందండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎఫ్డీలో లాంగ్ టర్మ్లో ఎఫ్డి ఈజ్ రిస్కీ, షార్ట్ టర్మ్లో ఈక్విటీ ఈజ్ రిస్కీ. బట్ మీ క్లియర్ గోల్స్ అంటూ ఒకటి ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ సెలెక్ట్ అకార్డింగ్ టు యువర్ గోల్. బట్ వెరీ క్లియర్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం ఎంత బెటర్ ఆప్షన్ కంపారబిలిటీ టు ఎఫ్డి అండ్ ఈక్విటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఇలాంటి విషయాలపై మరింత మీకు అవగాహన కావాలి, ముఖ్యంగా పద్మజాజీ చేత మీ డౌట్స్ క్లారిఫై చేయించుకోవాలి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు అనుకున్నట్లయితే మ్యామ్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా స్లాట్స్ అనేవి ఉన్నాయి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.